నమస్కారం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఉచిత ఇసుక పాలసీ ఈ రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుంది అని మనం అందరం కూడా నమ్ముతూ ఉన్నాం. ఎంచేతంటే ఈవేళ ఎవరైతే పేదవాడు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో, భవనాలు నిర్మించుకునేటటువంటి వారు ఉన్నారో, వారందరికీ, వారితో పాటు భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఒక పండుగ రోజుగా ఈ రోజుని అభివర్ణిస్తూ ఉన్నాం. అలాగే ఈ ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకురావటం అభినందనీయం. తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సామాన్యులు భారీ ప్రయోజనాలు పొందగలుగుతారు అని అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీకి అనుకూలంగా నెల రోజుల కంటే ముందుగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రగతికి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాటలు వేశారు. అంతేకాదు, ఫ్రీ శాండ్ పాలసీని తీసుకుని వస్తూ జీవో నెంబరు 43ని విడుదల చేయటం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడానికే అనేది మనం అందరం ఆలోచిస్తున్నటువంటి విషయం. నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అలాగే ఏ విధమైనటువంటి కొరత లేకుండా అన్ని వర్గాల ప్రజలకి కూడా అందుబాటులో ఉండి భవన నిర్మాణ వ్యవస్థ పరుగులు పెట్టాలి, కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అలాగే గతంలో చూస్తే ఈ వైఎస్ఆర్ పాలన 5 సంవత్సరాల్లో ఇసుక మాఫియా కానీ, మైనింగ్ మాఫియా కానీ చూస్తే మరి 50,000 కోట్ల రూపాయలకి పైగా మాఫియా చేసి వాళ్ళు అవినీతికి పాల్పడినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. అదే కాదు, పేదల ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షలు కనుక ఒక పేదవాడి ఇంటికి ఖర్చు అయితే అందులో 3 లక్షలు ఆ పేదవాడు ఇసుక్కే గతంలో 5 సంవత్సరాల్లో చెల్లించాడు అంటే ఇది చాలా బాధాకరం. ఇందులో మానవత్వమే కనిపించదు అనేది మీకు మనవి చేస్తూ ఉన్నాను. గృహ నిర్మాణ శాఖకి 68 లక్షల టన్నుల ఇసుక సరఫరా చేసినట్టు గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం 68 లక్షల టన్నుల ఇసుక సరఫరా చేసినట్టు వీళ్ళు రికార్డుల్లో చూపించి వాళ్ళంతా కూడా ఒక దోపిడీకి పాల్పడటం, పరోక్షంగా ఏదైతే జగనన్నకి బినామీ సంస్థ అయినటువంటి జేపీ వెంచర్స్ ఉందో ఆ వెంచర్స్ చెల్లించాల్సిన 800 కోట్ల రూపాయలని ప్రభుత్వం నుంచి రాయితీ ఇచ్చి ప్రభుత్వ ఖజానాకి గత ప్రభుత్వం గండి కొట్టింది. ఓ ప్రక్కన పేదవాళ్ళకి ఇళ్ళ పేరుతో దానికి గండి కొట్టి ఇక్కడ మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి 800 కోట్ల రూపాయలు వాళ్ళు గండి కొట్టారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు 10 లక్షలకి పైగా ఇళ్ళు కట్టవచ్చు అంటే ఎంత అవినీతి చేశారో, ఎంతమంది పేదవాళ్ళ ఇంటి కళని దూరం చేశారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు అని చెప్పి మనవి చేస్తూ ఇవాళ ఇదే ఇసుక పాలసీని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎంచేతంటే ఇవాళ ఉన్న స్టాక్స్ని రిలీజ్ చేయటం మొదలుపెట్టారు. రేపు రొద్దున కన్జర్వేషన్లోంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే పర్యవేక్షణ అన్నది చాలా ముఖ్యం, అందులో కూడా ఎవరి యొక్క ప్రమేయం లేకుండా
ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అని చెప్పి డిఎల్సీలని వాటిని వేసి ఓ ప్రక్కన కలెక్టర్ కానీ అలాగే డివిజన్కి వచ్చేసరికి ఆర్డీఓ వీళ్ళంతా కూడా కమిటీలో ఉండి మైనింగ్ వాళ్ళు ఉండి వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు నిరంతరం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడో అంతేకాకుండా దీనిపైన ఎక్కడైనా అక్రమాలు కానీ ఇంకోటి కానీ జరగడానికి తావులేదు. ఇది ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని అందరూ చిత్తశుద్ధితో ఉన్నారు. అట్లాగే దీని మీద కూడా భవిష్యత్తులో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్తో పాటు విజిలెన్స్ మానిటరింగ్ కూడా ఉండి అందరికీ కూడా సజావుగా సాఫీగా ఈ ఉచిత ఇసుక పథకం వర్ధిల్లేటటువంటి విధంగా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ, ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జిటి లాంటి ఏవైతే పర్యావరణ అనుమతులకు సంబంధించి కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి కానీ సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ లోబడి వాటి షరతులకు నిబంధనలకు లోబడి పర్యావరణ హితమైనటువంటి ఇసుక సరఫరా అంతా కూడా ఈ రాష్ట్రంలో జరగబోతూ ఉంది. మానవాళి మనుగడకి ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేనటువంటి విధానాన్ని భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అమలు చేయబోతా ఉందని చెప్పి మనవి చేస్తూ, జిల్లాల స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి అటు కలెక్టర్, ఇటు జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మైనింగ్ అధికారులు అలాగే వీరితో పాటు నిరంతరం విజిలెన్స్ మానిటరింగ్ తోటి ఈ కార్యక్రమం అంతా జరగబోతా ఉందని చెప్పి మనం చేస్తూ, నెల రోజులు తిరగకుండా ఉచిత ఇసుక పాలసీయే కాదు, మనం ఈ నెల రోజుల్లోనే ప్రజాప్రభుత్వం అంటే ఏం చేస్తుందో మచ్చు తునకగా కొన్ని అంశాలు ప్రభుత్వం ఏర్పడటంగానే ఇరిగేషన్ మీద ఓఎన్ఎం వర్క్స్ అన్నింటినీ కూడా శాంక్షన్ ఇచ్చి ఎక్కడికక్కడ ఇరిగేషన్లో కానీ డ్రైనేజ్ వ్యవస్థలో కానీ ఎక్కడ తూడున్నా ఎక్కడ సిల్ట్ ఉన్నా వాటన్నిటినీ తొలగించేటటువంటి విధంగా ఓ ప్రక్కన రైతాంగాన్ని ఆదుకోవటం. అంతేకాదు ఇవాళ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం 3000 పెన్షను 4000 చేస్తామని 4000 1వ తేదీనే చక్కగా వారికి అందించడం. దాంతోపాటు ఎప్పుడైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన నాటి నుండి ఏప్రిల్, మే, జూన్ నెలలు 3000, 7000 మొన్న 1వ తేదీని అందించడం. అలాగే పూర్తి స్థాయిలో వికలాంగులు కానీ లేకపోతే ఎవరైతే అనారోగ్యంతో బెడ్ రిడెన్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి 5000 ఉండే పెన్షన్ని 15000 చేయటం. అట్లాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులకి సంబంధించి 3000 పెన్షన్ని 6000 చేసి అందించడం. ఇది ప్రజాప్రభుత్వానికి ఓ ప్రక్కన సంక్షేమం, మరో ప్రక్కన అభివృద్ధి, మరో ప్రక్కన అవసరాలు, మరో ప్రక్కన సేవలు, అన్నింటిలోనూ ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఇస్తూనే మరో ప్రక్కన మీరు గతానికి ఇప్పటికీ కూడా గమనించవలసినటువంటి తేడాని గమనించి గుర్తించి మీ స్వేచ్ఛ స్వతంత్రాలని ఎప్పటికీ కాపాడుకునేటటువంటి విధంగా మనం ఆలోచించాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మీకు అందరికీ మనం చేస్తాం. సిపి ప్రభుత్వ హయాంలో మరి రైతాంగం పండించినటువంటి ధాన్యం ఐకేపీల ద్వారా రైస్ మిల్లులకు వెళ్తే మరి వాళ్ళకి చెల్లించవలసినటువంటి అమౌంట్ 1600 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించుకుంది. అదే విషయంలో ఎన్నికలైన తర్వాత మరి రైతాంగం ఆందోళన చెందటం, ఏప్రిల్ 27 తర్వాత పేమెంట్ పడలేదు సార్, మరి ఆ పేమెంట్ ఇప్పించాలని వాళ్ళందరూ ఆందోళన చెందటం, అందరం కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన వెంటనే స్పందించి రైతాంగానికి వెంటనే ఇవ్వాల్సినటువంటి నిధులన్నీ కూడా విడుదల చేయించి అక్కడ వాళ్ళ డబ్బుని డైవర్ట్ చేసినా మళ్ళీ వేరే రకంగా సేకరించి రైతాంగాన్ని ఆదుకోవాలి, వాళ్ళు మళ్ళీ తరువాత పంటకి వాళ్ళ
కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటటువంటి మంచి ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఈ డబ్బంతా కూడా రైతుకు చెల్లించినందుకు, అలాగే ప్రజల నుంచి వచ్చినటువంటి విన్నపాలు ప్రజాప్రభుత్వం కాబట్టి ఇంత చక్కగా వింటుంది, ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు రైతులందరి తరపున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. శేషారావు గారి నాయకత్వం